హాయ్ మళ్ళీ వచ్చాము మీ దుర్గాదేవి దగ్గర ముప్పాడు కొత్తపల్లి నేను వంటకి వెళ్ళానండి పిఠాపురం దగ్గర. అది అయిపోగానే మళ్ళీ ప్రసాదాలు చేయడానికి వెళ్ళానండి స్వాములకి మధ్యాహ్నం. నిజంగా చాలా అదృష్టం ఉంటే కానీ నాకు ఆ వరం వచ్చిందండి ఒక స్వామి వల్ల. నా ప్రసాదం ఎక్కడో తిన్నారంట, నా స్వాములకి వండాలని చెప్పి నన్ను పెట్టారండి మధ్యాహ్నం. అది అయిపోయి ఇంకోండి స్వాములకి వండడానికి వచ్చింది ప్రసాదం. నిజంగా అసలు ఆడవాళ్ళని రమ్మనరు కానీ నా ప్రసాదం అంత పేరు వచ్చిందండి. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అదంతా దేవుడి దయండి. ఈ రోజు ఏదో చేస్తున్నానంటే ఇంకోండి అక్కడికి వచ్చాను స్వాముల దగ్గరికి. ఆ వంట అయిపోయినట్టుకు వచ్చాను. ఒకే రోజు 3 వంటలు చేశానండి నేను. ఆ వంట అయిపోయిన ప్రసాదం చేయడానికి వచ్చానండి. ప్రసాదం చేసి నిజంగా అందులోకి వెళ్ళగానే నాకు ఎంత సంతోషం వచ్చిందో. ఆ స్వాములకి ప్రసాదం అనడం అంటే నిజంగా ఎంతో అదృష్టం చేసుకుంటుంది కదండి. భోజనం అయితే నాకు భోజనం చేయకుండా టగటగా ఫాస్ట్గా వచ్చేసాను నేను. ఇంకోండి ఆకలి వేస్తుంది. స్వాములు అయ్యాక చేస్తారని అనుకుంటున్నారు అక్కడ వాళ్ళు, ఆల్రెడీ వంట చేసిన వాళ్ళు ఉంటారు కదా. సరే అయితేని చూశాను. ఇలాగా ప్రసాదం చేస్తున్నప్పుడు స్వాములకు భోజనాలు అయిపోయినాయి. నేను చేసిన ప్రసాదం అయితే మాత్రం సాయంత్రానికి వండుతున్నాను ప్రసాదం. అది సాయంత్రం ఒడిలోకి పెడతారు పూజ అయిపోయాక. ఆ ప్రసాదం వండి స్వాములకి బిక్స్ అవుతుంది అక్కడ. అవుతుంటే అప్పుడు మధ్యలోని అవ్వకి నేను వెళ్ళి మధ్యలో భోంచేసాను అనుకోండి. లాస్ట్ ప్రసాదం అయిపోయింది. ఐటమ్స్ అన్నీ లాస్ట్లో వేసేసి ప్రసాదం వాళ్ళకి అప్పచెప్పాలి. అవన్నీ లాస్ట్లో వేస్తాను నేను. జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, తేనె కూడా లాస్ట్లో వేస్తాను నేను. అయ్యి ప్రసాదం అయితే అయిపోయింది. ప్రసాదం చేసి మళ్ళీ ఇంకొక వంటకి వెళ్ళాను నేను. అది సాయంత్రం వంటకి వెళ్ళాను. మొత్తం ఆ మెటీరియల్ అన్నీ వేసేస్తే ప్రసాదం అయిపోయినట్టే. అప్పుడు ఆ స్వాముల దగ్గర స్వాములకి అయిపోయి భోజనం చేస్తాను. ఇగోండి ఇంకో వంటకు వచ్చేసాను నేను. చెప్పాను కదా సాయంత్రం వంటని. మధ్యాహ్నం సాయంత్రం వంటలు కదా ఇంకోండి ఇదే. వాళ్ళు ఇంకా ఎంత కంగారుగా వచ్చానో వాళ్ళు ఇంకా చాలా ధీమాగా ఉన్నారు. ఎందుకంటే నేను వాళ్ళకి అలవాటే దేవి ఇలా వచ్చి అలా చేసేస్తుంది కదా అని చెప్పేసి ధీమాగా ఉన్నారు వాళ్ళు. అగొంటి టగటగా పొలల పోయి పెట్టేస్తాను, స్టవ్ పెట్టేస్తాను, అందరికి ఒక్కొక్క పని అప్పు చెప్పేస్తాను. ఇది ఎవరి పనాలకు అప్పు చెప్పేసి టగటగా చేసి వెళ్ళిపోతున్నాను. మేము మటన్ కర్రీ కలుపుతున్నారు ఫ్రెండ్స్. నిజంగా లాస్ట్లో ఒక రేస్ గురించి చూస్తారు ఫ్రెండ్స్. నిజంగా తనని చూసి నాకు నా కష్టం అంతా ఎగిరిపోయింది ఫ్రెండ్స్. తన అల్లరి చూసి అనుకోండి తనే వెనకాల నవ్వుకుని చూడండి. తనే నిజంగా మామూలు అల్లరి కానీ చాలా బాగా చూసారా ఫ్రెండ్స్ ఎంత అల్లరి చేస్తుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్, చాలా అల్లరి చేస్తుంది ఫ్రెండ్స్ నిజంగాని. నేను వండిన ఐటమ్ టేస్ట్ చూడమన్నాను. బిర్యానీ సూపర్ ఉంది. అప్పుడు పారిపోయింది దెబ్బతాడు ఆర్డర్ చూసి. దేవి గారి బిర్యానీ సూపర్ ఉంది. వేడివేడిగా తింటే కాలిపోతుంది. దుర్గాదేవి గారి బిర్యానీ సూపర్. తింటుంటే వేడివేడిగా అద్భుతం. మటన్ కర్రీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి వెన్నలాగా. ఇది అయిపోగానే మనం ఇంటికి వెళ్ళి నైట్ మళ్ళీ పొద్దున్నటికి వెళ్ళాలి. లైక్ చేయండి.